రీసెంట్గా మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో 2 మార్పులు జరిగాయి. ఇంజరీ కారణంగా రూల్ అవుట్ అయిన జస్ప్రీత్ బుమ్రా ప్లేస్లో హర్షిత్ రాణాని తీసుకొచ్చారు. అండ్ ఈ చేంజ్ అయితే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ ఇంకోటి ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్. అదేంటంటే యశస్వి జైస్వాల్ని స్క్వాడ్ నుండి డ్రాప్ చేసి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చారు. సో ఈ చేంజ్ ఏదైతే ఉందో చాలా మందిని సర్ప్రైజ్ చేసింది. ఎస్పెషల్లీ మన టీమిండియా ఇంతకుముందు ఆల్రెడీ 4 స్పిన్నర్స్ని స్క్వాడ్లోకి పిక్ చేసుకున్నారు. మరి వాళ్ళు సరిపోరన్నట్టు ఎక్స్ట్రాగా మరో స్పిన్ బౌలర్ని తీసుకోవడం ఏంటని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో మనమైతే ఈ వీడియోలో మన టీమిండియా 5 స్పిన్నర్స్ ఎందుకు వెళ్తున్నారో డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. మెయిన్ అసలు వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి రావడం వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో చూద్దాం ముందు. సో ఫస్ట్ థింగ్స్ ఇస్ ఫస్ట్, మన వాళ్ళు జైస్వాల్ని ఎందుకు స్క్వాడ్లోకి పిక్ చేసుకున్నారు? టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ ఆప్షన్ కోసం. అండ్ ఆల్సో ఇంగ్లాండ్తో 1 డే సిరీస్ ముందు వరకు చూసుకుంటే గిల్ ఫామ్ కూడా కాస్త అటు ఇటు ఉంది. దీంతో మన వాళ్ళు ఒక బ్యాకప్ ఓపెనర్ కావాలని చెప్పి జైస్వాల్ని పిక్ చేసుకున్నారు. బట్ ఎనివే మేజర్ రీజన్ వచ్చేసి టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావడమే. ఇన్ఫాక్ట్ దీనికోసం మన కోచ్ గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ని డ్రాప్ చేయడానికి సిద్ధమైపోయాడు. ఒకవేళ ఇంగ్లాండ్తో ఫస్ట్ 1 డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కానీ ఇంజరీ అవ్వకుండా ఉంటే శ్రేయస్ అయ్యర్ బయటికి వెళ్ళిపోయేవాడు. శుభ్మన్ గిల్ నెంబర్ 4లోకి వచ్చేసేవాడు అండ్ జైస్వాల్ ఓపెనర్గా ఆడుండేవాడు. మీలా మ్యాచ్ తర్వాత మన టీం యొక్క ప్లేయింగ్ 11 షీట్ చూసాం. విరాట్ కోహ్లీ ఆడాల్సిన నెంబర్ 3 స్పాట్లోనే శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. సో డెఫినెట్లీ టాప్ ఆర్డర్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలని చెప్పి మన వాళ్ళు పనిగట్టుకుని జైస్వాల్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఫైనల్ స్క్వాడ్లో జైస్వాల్ని డ్రాప్ చేశారు. అది కూడా తనకి ఎలాంటి ఇంజరీ ప్రాబ్లం లేదు అండ్ ఫామ్ చూసుకొని ఒక్క మ్యాచే కాబట్టి జడ్జ్ చేయలేం. సో అయితే చాలా టఫ్ డెసిషన్ అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ చెప్పుకొచ్చాడు. అయితే మూవ్ వెనక రీజన్స్ చూసుకుంటే గిల్ మరియు శ్రేయస్ అయ్యర్ ఫామ్, వీళ్ళిద్దరు బేబచ్చమైన ఫామ్లోకి వచ్చేసారు. దీంతో మన వాళ్ళు టాప్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అకామిడేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇటు తిరిగి రోకో జోడీ ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో ఆడతారు. అండ్ ప్రజెంట్ గిల్ చూసుకున్న శ్రేయస్ అయ్యర్ చూసుకున్న బేబచ్చమైన ఫామ్లో ఉన్నారు. దీంతో వాళ్ళని కూడా పక్కన పెట్టలేరు. సో దీంతో మనకి ఎవరైనా ప్లేయర్ ఇంజరీ పక్కకు వెళ్ళిపోతే కానీ టాప్ 4లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఆడించుకోలేరు. విచ్ మీన్స్ నార్మల్ సర్కమ్స్టాన్స్లో జైస్వాల్ స్క్వాడ్లో ఉన్నా సరే అతను ఏ మ్యాచ్లో కూడా ఆడించలేరు. సో యాక్చువల్గా మన వాళ్ళు జైస్వాల్ని ఏదోలా టీంలో ఫిట్ చేసేద్దామని తీసుకున్నారు. బట్ అదైతే వర్కౌట్ కాలేదు. దీంతో అతను డ్రాప్ చేసి వేరే ప్లేయర్ని తీసుకున్నారు. సో ఇక్కడ వరకు స్టోరీ చూసుకుంటే కొంతవరకు అండర్స్టాండబుల్గానే అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు కొంతవరకు సెన్సిబుల్గా ఆలోచించి మంచి డెసిషనే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఐబ్రోస్ ఎక్కడ రేజ్ అయ్యాయంటే జైస్వాల్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తిని తీసుకురావడం వల్ల. సో మన వాళ్ళు జైస్వాల్ బదులు ఒక ఆల్రౌండర్ని తీసుకున్నా లేకపోతే పేస్ బౌలర్ని తీసుకున్నా పెద్దగా ఎవరు మాట్లాడి ఉండేవారు కాదు. ఎందుకంటే మన వాళ్ళు బ్యాట్స్మెన్ డ్రాప్ చేశారు కాబట్టి ఆల్రౌండర్ని తీసుకుంటే కొంతవరకు అకామిడేట్ చేయొచ్చు. లేదు బుమ్రా రూల్ అవుట్ అయ్యాడు కాబట్టి ఆ పేస్ బౌలింగ్ విభాగాన్ని స్ట్రెంథన్ చేసుకోవడానికి ఒక ఎక్స్ట్రా పేసర్ని తీసుకున్నారంటే అది కూడా అంగీకరించవచ్చు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్లీ వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లోకి తీసుకొచ్చారు. అది కూడా ఆల్రెడీ మన స్క్వాడ్లో 4 క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. సో ప్లేయింగ్ 11లో వీళ్ళలో మన వాళ్ళు కేవలం 3 మాత్రమే ఆడించగలరు. ఐ మీన్ 4 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళే పరిస్థితి అయితే 1 డే ఫార్మేట్లో ఉండదు. ఎందుకంటే 1 డే ఫార్మేట్లో డే అండ్ నైట్ మ్యాచెస్లో సెకండ్ బౌలింగ్ చేస్తున్నప్పుడు డ్యూగానికి వస్తే ఇంకా స్పిన్నర్స్ చాలా వరకు గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో T20 ఫార్మేట్లో 20 ఓవర్సే ఉంటాయి కాబట్టి ఏదోలా మేనేజ్ చేయొచ్చు. బట్ 1 డే ఫార్మేట్లో నైట్ టైం డ్యూ ఉన్నప్పుడు స్పిన్నర్స్ 40 ఓవర్స్ బౌలింగ్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా అప్పుడు టీం యొక్క బ్యాట్స్మెన్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో డెఫినెట్లీ 1 డే ఫార్మేట్లో మన టీమిండియా 4 స్పిన్నర్స్తో వెళ్ళడం చాలా రేర్. మహా అయితే ఒక 3 స్పిన్నర్స్ని ఆడిస్తారంతే. మరి అలాంటప్పుడు 5వ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి స్క్వాడ్లోకి ఎందుకు? సో దీనికైతే మన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ ఎక్స్ప్లెనేషన్లో చూసుకుంటే అతను ఒక కేకేఆర్ ప్లేయర్, అందుకే స్క్వాడ్లోకి యాడ్ చేసామని చెప్పి ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో గంభీర్ ఏం చెప్పాడంటే మాకు మిడిల్ ఓవర్స్లో ఒక వికెట్ టేకింగ్ ఆప్షన్ కావాలి. అది కూడా వరుణ్ చక్రవర్తి లాగా బ్యాట్స్మెన్ ట్రబుల్ చేసి పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేయగలిగే బౌలర్ కావాలని చెప్పాడు. సో దీనికోసమే వరుణ్ చక్రవర్తిని తీసుకున్నాం అండ్ అతను ఒక గేమ్ చేంజర్ అన్నట్టు పోర్ట్రే చేశాడు. మెయిన్లీ గంభీర్ స్టేట్ చేసిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తిని ప్రీవియస్గా చాలా టీమ్స్ ఆడలేదు. దీంతో అతని బౌలింగ్ ఎలా ఉంటుందో పసిగట్టడం ఆపోనెంట్ టీమ్స్కు చాలా కష్టంగా మారుతుంది. దీనిపై అతను ప్లేయింగ్ లోన్లోకి తీసుకోకపోయినా అతను స్క్వాడ్లో ఉండడం ఖచ్చితంగా అన్ప్రెడిక్టబిలిటీని యాడ్ చేస్తుంది. అంటే ఆపోనెంట్ టీమ్స్ కొంతవరకు కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, సో ఆ మీనింగ్ వచ్చేటట్టు చెప్పాడు. సో సింపుల్గా చెప్పాలంటే మన కోచ్ గౌతమ్ గంభీర్ వరుణ్ చక్రవర్తిని ఒక ఎక్స్పెక్టర్గా కన్సిడర్ చేశాడు. మెయిన్లీ దీని వెనక ఇంకా మరికొన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. మన వాళ్ళు అన్ని మ్యాచ్లు కూడా దుబాయ్ స్టేడియంలోనే ఆడబోతున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచెస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ దుబాయ్ పిచ్ ఇంకా స్లోగా మారుతుంది. ఇన్ఫాక్ట్ స్టార్టింగ్ నుండే స్లోగా ఉన్నా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే రీసెంట్గా దుబాయ్లో IL T20 లీగ్ జరిగింది. సో T20 టోర్నమెంట్ వల్ల అయితే ఆల్రెడీ పిచ్కి మంచి వీరంటీర్ లభిస్తుంది. అంటే ఆల్రెడీ ఒక 20 డేస్ బ్యాక్ ఈ పిచ్ని బాగా యూజ్ చేశారు కాబట్టి డ్రైగా ఉంటుంది. పైగా గంభీర్ వచ్చిన దగ్గర నుండి చూసుకుంటే మన టీమిండియా ఎక్కువ స్పిన్నర్స్తోనే ఆడుతున్నారు. మీలా బ్యాటింగ్లో డెప్త్ కోసం గంభీర్ ఎక్కువగా స్పిన్ ఆల్రౌండర్స్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో ఇది తిరిగి మన టీమిండియాకి ఎక్కువగా పేస్ ఆల్రౌండ్ ఆప్షన్స్ లేవు. రెడీగా ఎక్కువ మంది స్పిన్ ఆల్రౌండర్సే ఉన్నారు. దీంతో వాళ్ళని ఎంకరేజ్ చేసి బ్యాటింగ్ డెప్త్ పెంచుకోవడం కోసం టీంలోకి ఎక్కువ మంది స్పిన్నర్స్ని కన్సిడర్ చేస్తున్నాడు. ఇన్ఫాక్ట్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో కూడా ప్రీవియస్గా చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఉంటే మిగతా వాళ్ళు ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం హార్దిక్ పాండ్యా ఉన్నా సరే అతని చుట్టూ నితీష్ కుమార్ రెడ్డి మరియు శివం దూబే లాంటి వాళ్ళు కూడా టీంలోకి వస్తున్నారు. సో గంభీర్కి అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనే దాంతోపాటు ఎక్కువ మంది ఆల్రౌండర్స్ ఆడించాలనే కోరిక బలంగా ఉంది. దీనివల్ల మన టీంలోకి 3 స్పిన్ ఆల్రౌండర్స్ వచ్చారు.
అండ్ ఆల్సో వాళ్ళకి తోడు మరి 2 జెన్యూన్ స్పిన్నర్స్ని కూడా స్క్వాడ్లోకి తీసుకున్నాడు. సో గంభీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గంభీర్ విజన్ అయితే క్లియర్గా ఉంది, ఒక ప్లాన్తో ఉన్నాడు. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి మన వాళ్ళు 5 స్పిన్నర్స్తో వెళ్ళడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్గా మన వాళ్ళు ఇప్పుడు కూడా పెద్ద టోర్నమెంట్స్కు ఎంతమంది స్పిన్నర్స్తో వెళ్ళలేదు. ఇన్ఫాక్ట్ 5 స్పిన్నర్స్తో వెళ్ళడం ఏంటని చెప్పి అశ్విన్ కూడా చాలా వరకు షాక్ అయ్యాడు. సో మన టీమిండియా 5 స్పిన్నర్స్తో వెళ్ళడం అనే దాని మీద మిక్స్డ్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అయితే విషయంలో నాకు మన కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చిన విషయాలన్నీ కూడా చాలా వరకు ప్రాపర్గానే అనిపించాయి, అంటే మంచి లాజిక్తోనే చెప్పాడు. కానీ యాక్చువల్గా చూసుకుంటే ఈ విషయంలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మెయిన్లీ చాలామంది దుబాయ్ పిచ్ ఒక అవుట్ అండ్ అవుట్ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పి భ్రమలో ఉన్నారు. సో యాక్చువల్లీ దుబాయ్ వికెట్ అయితే స్పిన్ ఫ్రెండ్లీ వికెటే, కాదనట్లేదు, స్లోగా ఉంటుంది. బట్ మరీ అంత డెడ్ స్లో అయితే కాదు, ఒక ర్యాంక్ టన్నర్ కాదు. ఇన్ఫాక్ట్ మీరు ఇప్పటివరకు వన్డే ఫార్మేట్లో ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 40+ వన్డే మ్యాచెస్ జరిగాయి. అండ్ మొత్తం అన్ని వన్డే మ్యాచెస్లో కలిపి 591 వికెట్స్ పడ్డాయి. అయితే 590 వికెట్స్లో స్పిన్ బౌలర్స్ తీసిన వికెట్లు ఏమో తెలుసా, 244 మాత్రమే, అంటే సగం కంటే తక్కువ తీశారు. సో ఇప్పటివరకు వన్డే ఫార్మేట్లో ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్ 347 వికెట్స్ తీస్తే స్పిన్నర్స్ మాత్రం 244 వికెట్స్ మాత్రమే తీశారు. విచ్ మీన్స్ ఈ స్టాట్స్ బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, దుబాయ్ పిచ్ మరి అంత అవుట్ అండ్ అవుట్ స్పిన్ వికెట్ కాదు, ఖచ్చితంగా పేస్ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దుబాయ్లో మ్యాచెస్ అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి, అదే డ్యూ ఫ్యాక్టర్. సో మనం ఇక్కడ ఆల్రెడీ 2018 ఏషియా కప్లో చూసాం, అలాగే 2021 T20 వరల్డ్ కప్లో చూసాం. ఈ 2 టోర్నమెంట్స్ కూడా ఎక్కువగా చేసిన టీమ్సే మ్యాచ్లు గెలిచాయి, ఎందుకంటే దుబాయ్లో డ్యూ ఫ్యాక్టర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ T20 వరల్డ్ కప్లో అయితే సిచ్యువేషన్ మరీ దారుణం. టాస్ ఎవరైతే గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేసేవారో ఆ టీమే మ్యాచ్లు గెలిచేసేవారు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళ T20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ మీద ముందు బ్యాటింగ్ చేసి ఓడిపోయారు. అండ్ ఆ టైంలో కూడా మన వాళ్ళు స్పిన్ హెవీ కాంబినేషన్తోనే వెళ్ళారు. ఎస్పెషల్ అంతకుముందు IPL జరిగింది, సో పిచ్చెస్ స్లోగా ఉంటాయని చెప్పి స్పిన్నర్స్ని పట్టుకెళ్లారు, కానీ అది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. సో డ్యూ ఫ్యాక్టర్ ఇబ్బంది పెట్టినంత వరకు మన స్పిన్నర్స్కి అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మన వాళ్ళు కావాలనుకుంటే ప్లేయింగ్లో 4 స్పిన్నర్స్ని కూడా ఆడించుకునే స్కోప్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన వాళ్ళు సెకండ్ బౌలింగ్ చేయవలసి వచ్చి డ్యూ ఫ్యాక్టర్ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ మన టీమిండియా వన్డే ఫార్మాట్లో వరుసగా 10 టాస్లు ఓడిపోయారు. కానీ అక్కడ దుబాయ్ గ్రౌండ్లో చూసుకుంటే టాస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మన వాళ్ళు తమ స్ట్రెంత్కి తగ్గట్టే వెళ్ళారు. అంటే ప్రజెంట్ మన వాళ్ళ యొక్క స్ట్రెంత్ వచ్చేసి స్పిన్ బౌలింగే. సో స్పిన్ కాంబినేషన్ వల్ల అయితే మన వాళ్ళు అనవసరంగా కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరి మధ్య ఒక కాంపిటీషన్ క్రియేట్ చేయకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. అంటే కేవలం మరి రిషబ్ పంత్ విషయంలో ఎలా అయితే రాల్ని ఫిక్స్ చేసుకున్నారో అలాగే స్పిన్నర్ విషయంలో కూడా ఫిక్స్ చేసుకోవాలి ఎవరో ఒకరిని. అలా కాకుండా కుల్దీప్ ఒక మ్యాచ్లో సరిగ్గా ఆడకపోతే వరుణ్ వెంటనే తీసుకొచ్చేసి మళ్ళీ వరుణ్ ఆడకపోతే వెంటనే కుల్దీప్ని రిటర్న్ చేస్తే ఖచ్చితంగా మొత్తం కంప్ అయిపోతుంది. ఇద్దరు స్పిన్నర్స్ కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేరు. సో మన టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అశ్విన్ అయితే ఆల్రెడీ కుల్దీప్ యాదవ్కే ఓటేశాడు. అంటే ప్లేయింగ్ లెవెన్లో జడేజా మరి అక్షర్ పటేల్తో పాటు కుల్దీప్ యాదవ్ ఉండాలి. వాషింగ్టన్ సుందర్ మరి వరుణ్ చక్రవర్తి బ్యాకప్స్గా మాత్రం ఉండాలి. అలా కాకుండా ఊరికే ఎడం చేత ఆడేవాళ్ళు కావాలి, కుడి చేత ఆడేవాళ్ళు కావాలని మార్పులు చేస్తే మాత్రం టీం సెట్ అవ్వదు. సో హోప్ మన వాళ్ళు 5 స్పిన్నర్స్ని తీసుకోవడం కలిసి వచ్చి మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని కోరుకుందాం. ఇన్ఫాక్ట్ ఎందుకంటే మనం ఏం చేయలేం. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.